Hey all, welcome to my channel Basic Knowledge English Telugu. చాలా ఎండగా ఉంది కదా, అసలు హీట్ ని టాలరేట్ చేయలేకపోతున్నాం. సో మనం ఈ వీడియోలో ఎండ అంటే సది ఎండ హీట్ రిలేటెడ్ వొకాబులరీ సెంటెన్సెస్ అన్ని నేర్చుకుందాం. సో ఆల్రెడీ మీకు చెప్పాను, ఎండని ఇంగ్లీష్ లో సన్నీ అంటారు. ఇట్స్ వెరీ సన్నీ టుడే అంటే ఈరోజు చాలా ఎండగా ఉంది అని. సో వెరీ సన్నీ బదులు ఏ వర్డ్స్ యూజ్ చేయొచ్చో తెలుసుకుందాం. మోస్ట్లీ ఎండని డిస్క్రైబ్ చేయడానికి అన్ని కుకింగ్ రిలేటెడ్ వర్డ్సే యూజ్ చేస్తాం. కుకింగ్ రిలేటెడ్ వర్డ్స్ లైక్ బాయిలింగ్, బేకింగ్. సో ఈ వర్డ్స్ని ఎండని డిస్క్రైబ్ చేస్తూ ఎలా వాడొచ్చో తెలుసుకుందాం. సో ఫస్ట్ వర్డ్ బాయిలింగ్. బాయిలింగ్ అంటే మీకు తెలుసు, ఉడకబెట్టడం. We boil potatoes, we boil eggs. So boiling ante extremely hot. So it's boiling hot today. I'm boiling up today అంటే ఈరోజు చాలా వేడిగా ఉంది, నాకు వేడిగా అనిపిస్తుంది అని. In April and May the weather is boiling hot in India అంటే ఏప్రిల్ మేలో ఇండియాలో వెదర్ చాలా వేడిగా ఉంటుంది అని. The weather temperature has been over 40 degrees centigrade and it's boiling. ఇప్పుడు నిజంగా టెంపరేచర్ 40 degrees దాటింది కదా. సో ఇట్స్ బాయిలింగ్ అంటే చాలా వేడిగా ఉంది అని. నెక్స్ట్ వర్డ్ బేకింగ్. బేకింగ్ అన్నా కూడా వెరీ హాట్. బేకింగ్, వి బేక్ బిస్కెట్స్, వి బేక్ కేక్స్. సో దాని ఎండ గురించి డిస్క్రైబ్ చేయాలి అంటే ఇట్స్ బేకింగ్ హాట్ టుడే అని చెప్పొచ్చు. It's baking hot and most houses have their doors open. అంటే మనం ఎండాకాలంలో మన డోర్స్ ఓపెన్ చేసుకొని ఉంటాం కదా, డోర్స్ అన్ని క్లోజ్ చేస్తే చాలా వేడిగా ఉంటుంది. సో ఇలాంటి అప్పుడు ఈ సెంటెన్స్ ని యూజ్ చేయొచ్చు. Weather is baking hot right now and I need a cool refreshing drink. మనకి వేడిగా ఉన్నప్పుడు రిఫ్రెషింగ్ గా ఏదైనా తాగాలి అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వర్డ్ రోస్టింగ్. సో రోస్టింగ్ అంటే వేయించడం కానీ కాల్చడం కానీ. సో ఇది మీరు ఎండని డిస్క్రైబ్ చేయడానికి ఎలా వాడచ్చు అంటే ఇట్ వాజ్ అ రోస్టింగ్ సమ్మర్ డే. ఐఎమ్ రోస్టింగ్. ఐ వాజ్ రోస్టింగ్ ఇన్ ద సన్ వైల్ వెయిటింగ్ ఫర్ మై బస్. అంటే నేను బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నప్పుడు ఎండ వేడికి మాడిపోయాను అని. Can't we open a window? I'm roasting. అంటే విండో ఓపెన్ చేసుకోవచ్చా, ఇక్కడ మాడిపోతుంది అని. నెక్స్ట్ వర్డ్ బర్నింగ్. ఇట్స్ బర్నింగ్ హాట్ టుడే. ఇట్స్ బర్నింగ్ అవుట్ దేర్. సో ఎండగా ఉందని చెప్పడానికి బర్నింగ్ కూడా ఇలా యూజ్ చేయొచ్చు. ఇట్స్ బర్నింగ్ హాట్ అవుట్ దేర్ సో క్యారీ అన్ అంబ్రెల్లా. బాగా ఎండగా ఉన్నప్పుడు బయటికి వెళ్తే అంబ్రెల్లా క్యారీ చేయమని చెప్తాం కదా, అప్పుడు ఈ సెంటెన్స్ ని యూజ్ చేయొచ్చు. రోడ్స్ టర్న్ ఎంప్టీ డ్యూ టు హై టెంపరేచర్స్. మనం అంటూ ఉంటాం కదా ఎండకి ఒక్క పిట్ట లేదు అని. సో ఇలాంటప్పుడు ఈ సెంటెన్స్ ని యూజ్ చేయొచ్చు. రోడ్స్ టర్న్ ఎంప్టీ డ్యూ టు హై టెంపరేచర్స్. నెక్స్ట్ వర్డ్ స్టీమీ. స్టీమీ అంటే మీకు తెలుసు, ఆవిరైపోవడం. సో వి స్టీమ్ ఇడ్లీస్, వి స్టీమ్ డోక్లాస్. సో ఈ స్టీమింగ్ వర్డ్ ఎండని డిస్క్రైబ్ చేయడానికి ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఇట్ ఈస్ అ స్టీమీ హాట్ డే. ఓ హౌ స్టీమీ ఇట్స్ అవుట్ సైడ్. ఐఎమ్ డ్రెంచ్డ్ ఇన్ స్వెట్. మనం ఎప్పుడైనా బయట నుంచి వచ్చినప్పుడు ఎండ బాగా ఉండి చెమటతో తడిచిపోతాం కదా, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ ని యూజ్ చేయొచ్చు. ద సన్ ఈస్ పియర్సింగ్ అండ్ ఇట్స్ స్టీమీ హాట్. పియర్సింగ్ కి చాలా మీనింగ్స్ ఉన్నాయి, కానీ అకార్డింగ్ టు దిస్ సెంటెన్స్ పియర్సింగ్ అంటే ఇంటెన్స్ టు ద సెన్సెస్. ఇంటెన్స్ టు ద సెన్సెస్ అంటే తీవ్రంగా, ఒక్కొక్కసారి ఎండ చాలా తీవ్రంగా ఉండి మనకి గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు ద సన్ ఈస్ పియర్సింగ్ అని యూజ్ చేయొచ్చు. ద సన్ ఈస్ పియర్సింగ్ అండ్ ఇట్స్ స్టీమీ హాట్ టుడే అంటే ఈరోజు బాగా వేడిగా ఉంది అని. నెక్స్ట్ వర్డ్ సిజ్లింగ్.
సిజ్లింగ్ అంటే కూడా చాలా వేడిగా, అంటే మనం తెలుగులో అంటూ ఉంటాం కదా, కుతుకుతలాడుతుంది అని, కూర కుతుకుతలాడుతుంది అంటూ ఉంటాం కదా స్లాంగ్ లో, తెలుగు స్లాంగ్ లో. ద సూప్ ఈజ్ సిజ్లింగ్ హాట్ అంటాం. హాట్ మెటల్ ప్లేట్ లో స్మోక్ తో తీసుకొస్తూ ఉంటారు కదా, ఇది బాగా ట్రెండ్ అయిపోయింది ఈ మధ్య రెస్టారెంట్స్ లో. సో దాన్ని సిజ్లర్ అంటారు. సో ఈ సిజ్లింగ్ ని ఎండ గురించి ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే, ఇట్స్ అ సిజ్లింగ్ హాట్ డే టుడే అని చెప్పొచ్చు. ఇట్స్ అ సిజ్లింగ్ హాట్ డే టుడే. We often eat outdoor in sizzling summer days as my mom doesn't like to spend much time in kitchen. బాగా వేడిగా ఉన్నప్పుడు ఇంట్లో వేడిలో వండే కన్నా బయటనే ఏదో తినేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా, అలాంటి సిచ్యువేషన్ లో ఈ సెంటెన్స్ ని యూజ్ చేయొచ్చు. ఇట్స్ సిజ్లింగ్ హాట్ అవుట్ దేర్, సో జస్ట్ బీ కేర్ఫుల్ వెన్ యూ గో అవుట్. అంటే బయట చాలా వేడిగా ఉంది, వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని చెప్తాం కదా, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. సో ఇవే కాకుండా మనం కామన్ గా ఎండ గురించి అనే సెంటెన్సెస్ ఇంగ్లీష్ లో ఎలా చెప్తారో తెలుసుకుందాం. ఎక్కడైనా బాగా వేడిగా ఉంటే, అబ్బా పొయ్యి మీద కూర్చున్నట్టుంది, లేకపోతే పొయ్యి దగ్గర కూర్చున్నట్టుంది అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పొచ్చు అంటే, ఇట్స్ లైక్ స్టెప్పింగ్ ఇన్ టు అ బార్బిక్యూ, ఆర్ ఇట్స్ లైక్ సిట్టింగ్ ఆన్ ద బార్బిక్యూ. ఇట్స్ లైక్ స్టెప్పింగ్ ఇన్ టు ద బార్బిక్యూ, ఆర్ ఇట్స్ లైక్ సిట్టింగ్ ఆన్ ద బార్బిక్యూ. ఈ సెంటెన్సెస్ ని యూజ్ చేయొచ్చు. ఇట్స్ లైక్ అన్ అవెన్ అవుట్ దేర్. ఇట్స్ లైక్ అన్ అవెన్ అవుట్ దేర్. బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇది యూజ్ చేయొచ్చు, అంటే బయట ఓవెన్ లా ఉంది అని. మనకి బాగా వేడిగా ఉన్నప్పుడు బాగా చెమటలు కారిపోతుంటాయి కదా, అలాంటప్పుడు ఐఎమ్ మెల్టింగ్. మెల్టింగ్ అంటే మీకు తెలుసు కదా, మెల్టింగ్ అంటే కరిగిపోవడం. సో మనకి బాగా చెమట వచ్చి కారిపోతుంటుంది కదా, అలాంటప్పుడు ఐఎమ్ మెల్టింగ్, ఆర్ ఇట్స్ మెల్టింగ్ అవుట్ సైడ్, ఇలా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బాగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం అంటూ ఉంటాం కదా, ఇప్పుడు గుడ్డు పక్కలు కొడితే ఆమ్లెట్ అయిపోతుంది అని. సో ఈ డైలాగ్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పొచ్చు అంటే, ఇట్స్ సో హాట్ యూ కెన్ ఫ్రై అన్ ఎగ్ ఆన్ ద సైడ్ వాక్. సో ఈ వీడియోలో మనం ఎండని డిస్క్రైబ్ చేయడానికి కుకింగ్ రిలేటెడ్ వర్డ్స్ ఏంటేంటి యూజ్ చేశారో తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎండ గురించి చాలా వొకాబులరీ ఉంది, అది నేర్చుకుందాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.